ఆడిట్ బిల్ కలెక్టర్లని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవాళ జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు ఇవాళ జీవో నెంబర్ ఇవాళ గృహజ్యోతి స్కీమ్ కల్పించాలి. గృహజ్యోతి ఉపాధి కోల్పోయిన బిల్ కలెక్టర్లకి ఆదుకోవాలి. రాష్ట్ర కనీస వేతనం జీవో నెంబర్ 11 ప్రకారం అమలు చేయాలి. జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి. జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు. జిందాబాద్ 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 జిందాబాద్. మనం అన్ని జిల్లాల నుంచి వచ్చాం, అన్ని జిల్లాలు కవర్ అయినాయి. అన్ని జిల్లాల నుంచి ఆ జిల్లాలో ఉన్న లీడర్ వచ్చి ప్రతి జిల్లా నుంచి ఒక లీడర్ని రమేష్ గారిని కలవసం కోరుతున్నాను అర్జెంట్గా. అటువంటి బిల్లు కలెక్టర్ల యొక్క ఒకరోజు నిరాహార దీక్ష ఇందిరా పార్క్ దగ్గర పెట్టాము. ప్రధానంగా ఈ దీక్ష పెట్టడానికి కారణం విద్యుత్ సంస్థలో గృహజ్యోతి అమలు చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి ద్వారా ఈ బిల్లు కలెక్టర్లకు ఉపాధి కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి అమలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ దాని ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకి ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ నుంచి పీజీలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసుల్లోనూ, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీసుల్లోనూ, డివిజనల్ ఇంజనీర్ ఆఫీసుల్లోనూ ఉపాధి కల్పించాలని అడుగుతున్నాం. వీళ్ళని వెంటనే రెగ్యులర్ చేయమని కూడా అడగడంలే. లేబర్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 11 ప్రకారంగా కనీస వేతనం 15,000 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాం. 15,000 ఇవ్వడం వలన నెలకే 90 లక్షలు ఖర్చు వస్తూ ఉంది. అంటే సంవత్సరానికి 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఈ మొత్తం ఈ 650 మందికి ఉపాధి కల్పించడం వలన. కానీ వీళ్ళు వసూలు చేసేది 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నాయి. ఈరోజు నిన్న వచ్చినటువంటి వాళ్ళు కాలేజ్ డిపార్ట్మెంట్లో కనీసం 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజున అన్యాయంగా రోడ్డు మీద పడేసి వీళ్ళకి ఏ రకంగానూ ఉపాధి కల్పించకపోతే సిఐటి యూనియన్గా చూస్తూ ఊరుకోము. దీని మీద ఆల్రెడీ డిప్యూటీ సీఎం అండ్ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని 3 సార్లు కలిసాము. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాము. వీళ్ళ కుటుంబాల యొక్క పరిస్థితిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అయినా సరే చూస్తాను అన్నాడు తప్ప ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఫార్మాలిటీగా నిరాహార దీక్ష ఇందిరా పార్క్ దగ్గర చేసి ధర్నా చౌక్లో రేపు ప్రజావాణిలో మెమోరాండం ఇవ్వడానికి కోసం వెళ్తూ ఉన్నాం. మెమోరాండం ఇచ్చిన తర్వాత కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ మేము విద్యుత్ సౌధ ముట్టడికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. విద్యుత్ సౌధ ముట్టడి తర్వాత భవిష్యత్తు అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే మా భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి 20 మంది బిలియనీ అధ్యక్షులు పాల్గొన్నారు, వాళ్ళకి నిమ్మరసం ఇచ్చేసి విరమింపజేయడం జరుగుతుంది. రేపు ప్రజాభవన్కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాలి. ఇది కార్యక్రమం అయిపోగానే అందరూ రేపు ఉండే కామ్రేడ్స్ అందరూ కూడా ఇక్కడ 8 గంటలకి మన ప్రజాభవన్ దగ్గరికి రావాల్సి వస్తుంది. మ్యాక్సిమం దగ్గర ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా నల్గొండ, హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి దగ్గర ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా ఖచ్చితంగా రేపు ప్రజాభవన్ రిప్రజెంటేషన్. దూర ప్రాంతం వాళ్ళు మాత్రం, దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి వెలుసుబాటు ఉండి ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఉండొచ్చు. వెలుసుబాటు లేకపోతే వెళ్ళినా కానీ దగ్గర కామ్రేడ్స్ మాత్రం అందరం ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఉండాలి. రేపు ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ సంబంధించిన బాధ్యులు ఎవరెవరు ఉంటారో ఏంటని కూడా జిల్లాల వైజ్గా మాకు పేర్లు ఇవ్వాలి. పేర్లు నెంబర్లు వేస్తే రేపు మేము కాంటాక్ట్ చేసి చెప్పగలుగుతాం. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం ముగింపు కాగానే నేమ్స్ కూడా అందరు ఇచ్చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. హక్కులను సాధించుకుందాం. నేను ఇంకో విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీ అందరికీ. సీనియర్ పిలుపుల నాయకులు ఎవరేమనుకున్నా కూడా ఈ రోజుతోటి ఒక్కరోజు కాదు, మేము 31 రోజులు, నెల రోజులు ఎలాంటి కలెక్షన్లు కూడా అటెండ్ కాము, బహిష్కరిస్తున్నాం. ఖచ్చితంగా
అట్లయితేనే పోరాటం ఉధృతమవుతుందన్న. లేదంటే 2 రోజులు ఉడతభక్తిగా కొట్టేసి పోయి ఎవరంతా వాళ్ళు మేజర్ టౌన్లలో కలెక్షన్ చేసుకుంటే విలేజ్లలో ఎంత బాధపడుతున్నారు అనేది ప్రత్యక్షంగా మీరు వచ్చి చూస్తే తెలుస్తుందన్న. కాబట్టి కలెక్షన్ చేసే ముచ్చటలు ఎట్లాగూ పాడైపోయినాం, పోయింది. ఖచ్చితంగా అస్సలు ఎవరు కూడా మీరు పిలుపునియండి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్పేలు ఇట్లా ఆగిపోయినాయి, అది యాప్ కూడా సరిగా పనిచేయట్లేదు. కలెక్షన్ అనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రెషర్ పడుతుంది. ఒక్కొక్కరు ₹1 కోటి సైలెంట్ అయినా 2 కోట్లు చేసి 400. అలాంటి టౌన్లలో ఎన్ని కోట్లు చేస్తున్నారు అనేది అర్థం కావాలి, గవర్నమెంట్కి అర్థం కావాలి. కాబట్టి అన్న ఖచ్చితంగా చేస్తున్నాం. ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా ఏ సైడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉంటుందన్నారు. మా దగ్గర సీనియర్ నాయకుడు రమేష్ అన్న వాళ్ళతోటే గోపాల్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిందన్న. ప్రస్తుతానికి ఆయన మంచం మీద పడ్డాడు. వాళ్ళు వస్తేప్పుడు కూడా ఆయన అంబులెన్స్ ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వస్తే లేదన్నా వద్దు, ఆయనకు హార్ట్ బైపాస్ సర్జరీ కూడా అయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. కొద్దిగా ఆలోచన చేయండి కాంగ్రెస్. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా ఎక్కడ నిరుద్యోగులు ఉంటే అక్కడ ఎర్ర జెండా ఉంటుంది. ఇది వాస్తవం, ఇది గుండెల నుంచి వచ్చిన వాస్తవం ఇది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ అనేది ఒక నిరుద్యోగులకు ఖచ్చితంగా అండవచ్చే జెండానా. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా కలెక్షన్లకు అయితే పోయలేదు బ్రదర్, ఏమైనా కానీ ఇంట్లోనే కూర్చున్నాం బస్. ఉంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు, మాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే గృహజ్యోతి వచ్చినప్పటి నుంచి సగం కడుపుతోనే మేము అందరం ఆకలితోనే ఉన్నాం. మీరు కూర్చొని ఇస్తే దాదాపు 1 నెల రోజులు కూడా ఇన్నే కూర్చునే అంత కడుపు మంట మా అందరికి ఉందని ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వారికి కానీ మన యాజమాన్యానికి కానీ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ధర్నాలో ఎక్కువగా మహిళా మనులు కూర్చోన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ యాజమాన్యానికి కానీ ఎవరి కడుపు మంటనైనా ఏం కాదు, కానీ ఆడవాళ్ళ కడుపు మంట మాత్రం తగులుతుంది వీళ్ళందరికీ భవిష్యత్తులో. అది ఊరికే పోదు. ఎందుకంటే ఇంట్లో ఒక మహిళా విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా ఒక మంచి అవగాహనతో విద్యావంతులై మంచి చక్కగా ఉంటారు. అంటే వీళ్ళందరూ విద్య ఇస్తున్నారు, అదేవిధంగా కుటుంబాన్ని కూడా పోషిస్తున్నారు వీళ్ళంతా. సో కాబట్టి వీళ్ళ ఉసులు పోసుకోవద్దు అనేది మనం ఈ రోజు నుంచి ఈ ధర్నా ద్వారా, ఈ నిరసన ద్వారా ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియజేయాలని తలుచుకున్నాము. అదేవిధంగా ఈరోజు మనం కూర్చున్న యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా దాదాపు పొద్దున మన అధ్యక్షుల వారు ఈ దీక్షని ఆరంభించినప్పుడు చాలా మీడియా వాళ్ళు వచ్చినట్టున్నారు. నిన్న మొన్న మీడియాలు కూడా ఎట్లయిపోయినాయి అంటే చిన్న చిన్న సమస్యలేనేమో, అంటే పెద్దవాళ్ళకి చిన్న సమస్య వస్తేనేమో పెద్ద వార్తగా రాస్తా ఉన్నారు. చిన్న వాళ్ళకి పెద్ద సమస్య వచ్చినా అది చిన్న వార్త కూడా రావట్లేదు. సో కాబట్టి ఈ మీడియా 4వ స్తంభమో ఏదో అంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతని మరవకుండా మన సమస్యను ఎలుగెత్తడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. దాదాపు మన బిల్ కలెక్టర్ల వ్యవస్థ 20-25 సంవత్సరాల నుంచి మన డిపార్ట్మెంట్లో కొనసాగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా పనిచేసేవంటి సీనియర్ వర్కర్లు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి కూడా 34, సో 30+ అంతా అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు. కానీ నిజానికి మన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ వర్క్ చేసినా ఆ వర్క్ యొక్క నేచరు టెంపరరీ నేచర్ కాకుండా రెగ్యులర్ నేచర్ ఆఫ్ వర్క్ అయితే, రెగ్యులర్ నేచర్ ఆఫ్ వర్క్ అయి ఉంటే అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగిని నియమించరాదు. ఒకవేళ నియమించినా గతంలో కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ అనే ఒక చట్టం ఉండే, అది పని చేస్తుండే, ఇప్పుడు పనికి రాకుండా అయిపోయింది. అది మీరందరూ కూడా రెగ్యులర్ నేచర్ ఆఫ్ వర్క్లోనే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ సంస్థలోనైనా రెగ్యులర్ నేచర్ ఆఫ్ వర్క్ పనిచేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఖచ్చితంగా గుర్తించాలి, అది చట్టం అది. కానీ మనం ఈరోజు మనల్ని రెగ్యులర్ చేయమని కూర్చోలేదు, అవునా? కనీసం మా కుటుంబాలు గెలవడానికి కనీసం మీరు చెప్పినటువంటి కనీస వేతనాల జీవోని అమలు చేసి మమ్మల్ని ఆదుకోండి అని మాత్రమే చెప్తా ఉన్నాం మేము. మరి ఇది కూడా చేయకపోతే మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేందుకు లేకుంటే ఎందుకు అనేది ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎవరి కోసం మీకు ఈ ప్రభుత్వాలు, ఈ కుర్చీలు, ఈ ముఖ్యమంత్రి పదవులు, ఇవన్నీ ఎవరి కోసం?
ఇవన్నీ ఎక్కే ముందేమో మీరు అందరూ ఏమంటారు, మేము వచ్చేదే మీకోసం మీకోసం అంటారు. అసలు మా కోసం ఎవరో మాకే తెలియకుండా గెలిచిన తర్వాత అందరు. ఎందుకంటే ఈ బిల్ కలెక్టర్లు గృహజ్యోతి పథకం మూలంగా నష్టపోయారు అనే మాట వాస్తవం. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, కొందరు గృహజ్యోతికి మనం వ్యతిరేకమేమోనా అని అనుకుంటున్నారు. నువ్వు గృహజ్యోతి కాదు, ఇండస్ట్రియల్ జ్యోతి కూడా పెట్టి వాళ్ళకు కూడా ఫ్రీ, వి డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఇండస్ట్రియల్ కూడా ఇండస్ట్రియల్ జ్యోతి అని పెట్టి వాళ్ళకు కూడా ఫ్రీగా ఇచ్చుకో. మేము నీ స్కీమ్ని సపోర్ట్ చేస్తూనే ప్రజలకు ఉచితంగా ఇవ్వండి. కానీ ఆ పథకం ద్వారా నష్టపోయిన మా రోడ్డున పడ్డ కుటుంబాలను మాత్రమే ఆదుకోమని మేము ఈరోజు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. చాలా మంది కొందరు తెలిసి తెలియక వీళ్ళు గృహజ్యోతి పథకానికి వ్యతిరేకం అని అనుకోవచ్చు, కానీ అది కాదు. కాబట్టి ఆ పథకం రావడం మూలంగా మా జీవనోపాధికి దెబ్బ తగిలింది, మా కుటుంబాలు గడవడం కష్టమైంది. కాబట్టి మాకు కనీస వేతనాల జీవో 11 అని ఉంది. ఆ కనీస వేతనాల జీవో 11 వచ్చి కూడా ఎన్ని రోజులైంది తెలుసా? దాదాపు 10 నుంచి 12, 13 సంవత్సరాలు అయింది మినిమం వేజెస్ జీవో. అది ప్రతి 4 నుండి 5 సంవత్సరాల వాళ్ళకి రివైజ్ చేయాలి. మేము కూడా అడుగుతుంది, పాసిపోయిన అన్నం ఇంకా కొత్తది కూడా రాలేదు జీవో. మీరు ఇచ్చే జీవో 15 ఏళ్ళు 12 ఏళ్ళ కింద ఇచ్చిన జీవో కనీసం గదన్న ఏమని అంటా ఉన్నాం. దాంట్లో ఏమున్నాయి? ఓ 50,000, 40,000, 50,000 జీతం ఉందా ఆ జీవోలో? ఓ 8,000 నుంచి ప్రారంభమై 15,000 దాకా ముగుస్తున్నట్టున్నది. కనీసం అది కూడా ఇవ్వకపోతే మరి మమ్మల్ని ఎవడు పట్టించుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోదా? యాజమాన్యం పట్టించుకోదా? ఎవడు పట్టించుకోవాలి అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మేము చెప్పేది ఏంటంటే, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పుడు ఒట్టిగా అడ్డంగా కోరికలు కోరమ్మ. మేము సమస్యల్ని ముందు పెడతాం, దానికి పరిష్కారాన్ని కూడా చూపెడుతున్నాం కూడా. ఎందుకంటే మన దగ్గర ఇప్పటికీ 1,85,00,000 విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. దాదాపు ఈ 10 సంవత్సరాల కాలంలో 25 నుంచి 35% వినియోగదారుల సంఖ్య పెరిగింది. మరి ఎగ్జిస్టింగ్ ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎక్కడన్నా ఏ కేడర్లోనైనా పెరిగిందా? పెరగట్లేదు. రోజు కొత్త సర్వీసులు రిలీజ్ అవుతా ఉన్నాయి. కొత్త సర్వీసులకు సంబంధించిన సర్వీస్ మనం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వీళ్ళ నుంచి ఇంటికి పోగానే చాలా మంది మనల్ని బలకరిస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది, రాని వాళ్ళు ఎక్కువ మంది బలకరిస్తారు. ఏమేంద్రపై నిరాహార దీక్ష చేసినా అయిపోయిందా? ఏం చేసినా ఏం రాదురావే అంటారు మనల్ని. కానీ మనం నిరుత్సాహపడకుండా, ఎందుకంటే మన వైపు న్యాయం ఉన్నది. మనమేం రోడ్డు మీద ఉట్టిగా గాలికి తిరుక్కుంటే జీతం అడుగుతున్నాం, కష్టపడుతున్నాం, జీతం అడుగుతున్నాం. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావడానికి ఇంకా అంచెలంచెలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే చాలాసార్లు మన వాళ్ళు అన్నారు, మేము కుటుంబ సభ్యులను కూడా తీసుకొని రోడ్డు మీదకి వస్తామని. ఇంకా ఉన్నది ఇది ఆరంభం మాత్రమే, అంతిమం కాదు. రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని ఏ రూపంలో మలచాలనేది మీ అందరితోనే భవిష్యత్తులో మళ్ళీ చర్చించి ఖచ్చితంగా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని మార్చాల్సిన, వాటి స్థాయిని మార్చాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే ఖచ్చితంగా రాబోయే రోజులలో మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్ కలెక్టర్లు చెలో విద్యుత్ సౌదాన లేదా చెలో అసెంబ్లీ కార్యక్రమం కూడా తలపెట్టడానికి వెనుకపోము. దాని అందరికీ మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీ ప్రయత్నము ఎప్పుడు వృధా పోదు. మీ ప్రయత్నం మీ మొదట అడిగే కాదు, ఇది లాస్ట్ చివరి వరకు మనం గమ్యం చేరేంత వరకు ఖచ్చితంగా కొట్లాడదాం. ఈ సంస్థలో మీ ఒక్కరికే సమస్య, చాలా తీవ్రమైన సమస్య మీకే ఉన్నది అనేది మాత్రం వాస్తవం. కానీ వేరే క్యాడర్లు ఏమనుకుంటారు, ఎవరికి వాడు నాదే పెద్ద సమస్య అనుకుంటాడు. సో కాబట్టి అందరి సమస్యలు ఉన్నాయి, అందరి సమస్యలు వివిధ రకాలుగా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ వచ్చి ఆగిపోయింది. అటు ఆర్టిజను, అన్మైండ్, మీది పీస్ రేటు, ఇంకా జూనియర్ లైన్మెన్లది ఇనిషియల్ క్యాడర్లో ప్రమోషన్, ఇట్లా వివిధ రకాల అన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మేమేమనుకున్నామంటే, ఈ పాత అయినా పోతే కొత్త అయినా వస్తే ఏమన్నా పరిష్కారం అవుతుందేమో అని అనుకున్నాం.
కానీ ఈ కొత్తలకు ఒక అలవాటు ఏముంది తెలుసా, మనల్ని ఏమనరు, మనం మొత్తం కిందికెళ్ళి ఊడదీసేదాకా ఆగుతారు వాళ్ళు. ఆ ప్రయత్నం వరకు మనం పోవాలి, లేదా అంతలోపు వాళ్ళు కనికరించరు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో తెలుసు కదా. ఇదే ఇందిరా పార్క్ దగ్గర కొబ్బరి బొండలు పైకి లేచిన వేల సంఖ్యలో, అదే లకడికప్పుల చౌరస్తా దాదాపు సగం రోజు మొత్తం దిగ్బంధనం అయిపోయింది 2006లో. ఏమని కొత్త నోటిఫికేషన్ బయట వాళ్ళకి వస్తే దాన్ని రద్దు చేసి ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ లేబర్కి జూనియర్ లైన్మెన్ ఇవ్వాలనేది ఉద్యమం నడిచింది. అప్పుడు కూడా ఇదే ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు కూడా చూసి చూడనట్టే మనల్ని కూడా మనం ఎంతవరకు లేస్తామో చూస్తున్నారు. మనం కూడా ఆ స్థాయి వరకు మనం ఉద్యమాన్ని లేపగలిగితే మన సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని నాకు నమ్మకం ఉంది. మీరు కూడా నమ్మకం పెట్టుకోండి. రాబోయే రోజులలో నిరుత్సాహానికి గురి కాకుండా ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలనేది. అదేవిధంగా మీకు ఎక్కడైతే చాలా ఇబ్బందుల పరిస్థితులలో ఉన్నారో, అసలు ఇక రోజులు కూడా గడవని పరిస్థితులు ఏదైనా ఉంటే వాళ్ళకి ఏ విధంగానైనా మనకు అటాచ్గా ఉన్న ఇతర ఉద్యోగులు, మన సంఘం సభ్యులు చాలా మంది ఉన్నారు. ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏదైనా కుటుంబాలకు ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా ఇబ్బంది వస్తే మీరు రమేష్ గారి ద్వారా రాష్ట్ర కమిటీకి దృష్టికి తీసుకురండి. మనం కూడా మన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల ద్వారా ఆర్థికంగా ఎంతో కొంత మీకు సహాయపడడానికి కూడా మన సభ్యులందరూ ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారనేది తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ భారతదేశంలో ఎక్కడ ఆపద వచ్చినా జేబులో నుంచి రూపాయి పంపించే అలవాటు మన వాళ్ళకు ఉన్నది. నిన్నగాక మొన్ననే కేరళలో కొండ చర్యలు విరిగిపడి తుఫానుకు 100 మంది కార్మికులు చచ్చిపోతే మన ఈఫీ పిలుపునిచ్చింది ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళ కోసం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతి కార్యకర్త, సిఐటి కార్యకర్త ఆర్థిక సాయం చేయండి అంటే నిన్ననే 2 గంటలలో 20,000 మనం కేరళ బాధితులకు పంపించడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మీలో ఎవరైనా చాలా ఇబ్బందుల పరిస్థితి ఉంటే మీరు ఖచ్చితంగా రాష్ట్ర కమిటీ దృష్టికి తేండి. మిమ్మల్ని కూడా ఆర్థికంగా 1 2 సార్లు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ మనం ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు బిల్ కలెక్టర్లకు, పాత వాళ్ళకి పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు అర్ధనగ్నంగా పోలీసు వాళ్ళు ఇప్పుడు విమానం మోగించినా కూడా ఈ నుంచి ఆ చౌరస్తా వరకు మోకాళ్ళ మీద నడిచిన చర్యలది. కాకపోతే దురదృష్టవశాత్తు 20-25 సంవత్సరాల నుంచి ఈ సేవలను ఏ ప్రభుత్వం గుర్తించట్లేదు. కాబట్టి కనీసం మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటున్నటువంటి ఈ ప్రభుత్వం అయినా కనీసం వీళ్ళకి కనీస వేతనం ఇచ్చి 30 రోజుల పని కల్పించి ఆదుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా రాష్ట్ర కమిటీ ద్వారా డిమాండ్ చేస్తూ ఈ పోరాటం ఇంతటితో అవదు, ఇంతకు 10 ఉధృతం చేసి మా హక్కులను సాధించుకోవడానికి సిఐటి కార్యకర్తలందరూ సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ, మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఇంతటితో ముగించాల్సిందిగా మన సభ అధ్యక్షులు కొలగాని రమేష్ గారిని కోరుకుంటూ ధన్యవాదాలు కామ్రేడ్స్ మీ అందరూ. కామ్రేడ్స్, చాలామంది మనోళ్ళు భోజనాలకు వెళ్ళినట్టుంది. ఎవరైతే భోజనాలకు వెళ్ళారో వెంబటే రమ్మని చెప్పండి. కొంచెం అక్కడక్కడే ఉంటున్నారు, రోడ్ల మీద కనపడుతున్నారు, వచ్చి మళ్ళీ టెంట్లో కూర్చోవాలి. దయచేసి ఒక్కరోజు ఉపవాసమే ఏం కాదు, నష్టమేం లేదు. ఇలాగ ఈశ్వరరావు గారు మాట్లాడుకుంటే ఏం స్టార్ట్ అయింది ఇవాళ? సోమవారం. ఏ సోమవారం ఇవాళ? మరి అదే పూజ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఇదే ఇందిరా పార్కులో 5 రోజులు తిండి లేకుండా కూర్చున్నారు. అంటే అమర్నాథ్ దీక్ష అంటే తెలుసుగా, 5 రోజులు నీళ్లు కూడా తాగొద్దు. 5వ రోజు వీళ్ళంతా చచ్చిపోతారని చెప్పేసి సెక్రటరీ మినిస్టర్ గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు వచ్చి టెంట్ దగ్గరికి నిమ్మరసం వేయడానికి. విద్యుత్ శాఖ మంత్రి చెప్పిరేలి గారు అప్పుడు 2005లో టెంట్ దగ్గరకు వచ్చి నిమ్మరసం ఇచ్చిపోయారు. మనల్ని టెంట్ లేపాడు ఇదే జానపాష, లక్ష్మయ్య, మన అప్పుడు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం అప్పుడు సుధాభాస్కర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూనియన్కి, ఆయన కూడా అమర్నాథ్ కూర్చున్నారు. అప్పుడు తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం పార్టీ ఫ్లోర్ లీడరు, ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా నుంచి మినిస్టర్ తీసుకొని ఇక్కడ ఫోటోలు ఉన్నాయి మన దగ్గర.
ఆ రోజు అన్నారు ఏమైనా మీ రాష్ట్ర కార్యదర్శి సుధాభాస్ గారు సాగుపడతారు ఆయన పిలికట్లు అందరూ కలిసి ఆయన అమర్నాథ్ దిశ కూర్చోబెట్టారన్నారు. కూర్చున్నాడు ఆయన, అంత త్యాగం చేశారు 5 రోజులు. మామూలు విషయం కాదు అమర్నాథ్ దిశ కూర్చోవటం 5 రోజులు అంటే త్యాగం అంటే. వాళ్ళంతా కూర్చున్న వాళ్ళంతా ఎట్లా కూర్చున్నారు తెలుసా అండి, ఇట్లాగే బహిరంగ ధర్నాకు వచ్చాము, మన సమస్య పరిష్కారం కావట్లేదు, రేపటి నుంచి ఈ టెంట్ ఇట్లా కొనసాగుతుంది, టెంట్ మీద ఉన్నోళ్ళు రిలే నిరాదేశ కూర్చున్న వాళ్ళు రేపటి నుంచి అమర్ నిరాదేశ కూర్చోవాలని బ్యానర్ మార్చేశాం. బ్యానర్ మార్చాం. బ్యానర్ మారిస్తే కూర్చున్న వాళ్ళు 5 కూడా బిల్ కలెక్టర్లు. ఎవరెవరు? ఖమ్మం జిల్లా నుంచి 3, ఇక్కడ 2 నల్గొండ జిల్లా నుంచి. 5 కూడా ఇంటి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయాలి, ఇట్లా మేము అమర్ నిరాదేశ కూర్చుంటామని. డైరెక్ట్ మేము కూర్చుంటామన్నా అని చెప్పేసి కూర్చున్నారు. ఆ త్యాగం మామూలు త్యాగం కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ముందు ఇంకా చాలా సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు లక్ష్మయ్య గారు, జానప్రసాద్ గారు, నాకు కానీ సర్వీస్ లేదు, మాకు 58లోకి వచ్చాం. ఇలాగా మన రాజేశ్వరి మేడం మాట్లాడుకుని చెప్పింది, నాకు అవసరం లేదు. వాళ్ళంతా వాళ్ళు నాకు మినవేసించిన 3 సంవత్సరాలు చేసి 61 వరకే కదా, తర్వాత ఉండదు నాకు ఎలాగో. అందుకని దీంట్లో సర్వీస్ ఉన్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, సర్వీస్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మంచిగా ఒక ఇప్పుడు మినవేసి వస్తే రేపు మీకు ఆర్టిజన్గా గుర్తించే అవకాశం ఉంటుంది. ఒకసారి గాడిలో పడితే కనీస వేతనం అనేది తీసిరేడిపోయిన తర్వాత ఆర్టిజన్ కూడా మళ్ళీ ఫైట్ చేయొచ్చు. గతంలో ఉన్న వాళ్ళకి మినవేసి వాళ్ళకి ఆర్టిజన్కి ఇచ్చారుగా, మళ్ళీ వీళ్ళకి ఎందుకైనా ఇంకో ఫైట్ చేయొచ్చు. అసలు మన గాడిలో పడ్డానికైనా ఉద్యమం చేయాలి కదా. ఏం ఉద్యమం చేస్తున్నాం? 650 మందికి 250 మంది 220 మంది వచ్చారు. నితుసాలో ముట్టడించాం మేము. మీకు తెలుసో తెలియదా, ఇదే టెంట్లో కూర్చుంటూ ఈ 5 రోజులు టెంట్లో కూర్చున్న వాళ్ళు టెంట్లో కూర్చున్నారు అమర్నాథ్ సార్. మిగతా 300 మంది హైదరాబాద్ సెంటర్లో ఉండి ఏం చేశాను తెలుసా అండి? 300 మంది 5 రోజులు హైదరాబాద్లో ఉన్నాం, ఎటు పోలే. 300 మంది హైదరాబాద్లో ఉన్నాం. ఎక్కడంటే మిగతా సెంటర్లలో అక్కడక్కడ హాల్స్ తీసుకొని గాంధీ భవన్ ఒకటి ఉంటుంది. లో విద్యుత్ బిల్ కలెక్టర్లుగా కనీసం 30 సంవత్సరాలు పనిచేస్తున్నాము. ఈ బిల్ కలెక్టర్ల వ్యవస్థ అనేది పెట్టారు. దీనివల్ల అప్పట్లో మాకు ఏదో జీవనోపాధికి మంచిగానే జరిగేది. అప్పట్లో ఈ ఆన్లైన్ పేమెంట్లు, ఈ ఉచిత పథకాలు లేవు కాబట్టి మాకు ఆ రోజుల్లో బాగానే ఇంత నడిచింది. కనీస వేతన మాదిరిగా మాకు ఇంత వచ్చేది, బతికేది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఉచిత పథకాలు రావడం వల్ల, ఈ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ రావడం వల్ల విద్యుత్ బిల్ కలెక్టర్ల వ్యవస్థ చాలా ఇబ్బందుల పాలైపోయింది. అందులో ఇప్పుడు ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము డైరెక్ట్ సీఎం గారితో మాట్లాడినాము. మాట్లాడితే మా అధికారులు సిఎండి గారికి చెప్పి వీళ్ళ సమస్య ఏదో చేసి వాళ్ళకేదో డైరెక్ట్ పేమెంట్ వచ్చేది చేయమని చెప్పినా కూడా ఆ సిఎండి గారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని మర్చిపోయింది. సరేలే ఈ గవర్నమెంట్ పోయింది, రేపు కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పని మేము అందరం కష్టపడి శ్రమించి అందరం మేము క్యాన్వాసింగ్ చేసి మేము ఊళ్ళో తిరుగుతాం కాబట్టి రైతులందరినీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకుందాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పని మేము అందరం కాంగ్రెస్ గవర్నమెంట్ను తీసుకొచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఉచిత పథకాలు పెట్టవచ్చు, ఉచిత పథకాలు ఇవ్వద్దు అంటలేము. కానీ మాకు ఈ ఉచిత పథకం వల్ల ఎవరైతే ఇబ్బందుల పాలవుతున్నారో, ఎవరు జీవనోపాధి కోల్పోతున్నారో అనేది గమనించకుండా ఈ గవర్నమెంట్ మాకు గమనించకుండా మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసింది. కాబట్టి ఈ విద్యుత్ బిల్ కలెక్టర్లకు ఉన్నారు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు అని ఇచ్చింది. దానివల్ల ఇప్పుడు 650 మంది కుటుంబాలు మేము రోడ్డున పడ్డాం. కాబట్టి అయ్యా మా పరిస్థితి ఇది, మేము 650 మంది ఉన్నాము, మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మాకు మీరు ఉచిత కరెంటు ఇచ్చారు కదా, మరి మేము అక్కడ పనిచేసే వాళ్ళం, మా పరిస్థితి ఏందని మేము ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క గారిని, మా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అయినటువంటి
మా మినిస్టర్ గారిని బట్టి గారిని కలిశాము, 3 సార్లు కలిశాము. చూద్దాంలేండి, చేస్తాంలేండి అని చెప్పి అన్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారికి కూడా కలిశాము. వారు కూడా సరే చూద్దాం చేద్దామన్నారు. కానీ అంటున్నారు కానీ ఎవరు మా సమస్య గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు 6 నెలల సంది మాకు 2,000 రూపాయలు కూడా నెలకు జీతం రావట్లేదు. మా జీవన పరిస్థితి చాలా కష్టంగా ఉంది. మేము బతకడం చాలా కష్టంగా ఉంది. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మా యొక్క జీవనోపాధి ఇప్పిస్తారని, మాకు జీవనోపాధి కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. వారు కూడా వస్తున్నారు, వారు కూడా ఫోన్ చేశారు. అంటే విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు జరిగిన విషయం అంటే 300 మందితో 5 రోజులు ఇక్కడ స్టే చేయించామంటే 300 మంది ఏం చేస్తాం తెలుసా? 2 సార్లు ముట్టడించాం విద్యుత్ సభ దగ్గర. విద్యుత్ సభ దగ్గర పోతే 300 మంది ఏమో కొట్టుడు కొట్టారు పోలీసు వాళ్ళు. ఇప్పటికీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. వెంకటేష్ అని మన కృష్ణ ఓ సీఏ అన్నాడుగా, వీళ్ళంతా నక్సలైట్లు ఎక్కడ ఖమ్మం జిల్లా నుంచి తెచ్చారు, వీళ్ళంతా కాల్చిపడేయాలన్నారు. అంటే అంత ఉధృతమైన పోరాటం చేశాం. ఎందుకు చేస్తాం? ఆ పోరాటం చేయబట్టే కనీసం అప్పుడు రూపాయి 2 రూపాయలు అయింది, 2 రూపాయలు 2.75 అయింది. ఇప్పుడే దగ్గర ఆర్డర్ కాపీ ఉంది. అప్పుడు ఇచ్చింది ఆర్డరే, 18 సంవత్సరాలు అవుతుంది. అంటే నేను ఏంటంటే పోరాటం 18 సంవత్సరాల కింద చేసిన పోరాటం అంత ఉధృతంగా ఉంటే ఇప్పుడు పోరాటం ఎలా ఉండాలి? ఇప్పుడు పోరాటం అప్పుడు ఉపాధి పోలే. అప్పుడు మేము పోరాటం చేసినట్టు మాకు ఉపాధి ఏం పోలేదు. మాకు కనీస వేతనం కావాలనే పోరాటం చేశాం. తర్వాత రెమ్యునరేషన్ పెంచారు అందరికీ ఒకేసారి. అప్పుడు 10,000 వచ్చారు, 15,000 వచ్చినాయి, 5,000 వచ్చారు, 12,000 వచ్చినాయి, కొంతమందికి 25,000 కూడా వచ్చినాయి ఆ రెమ్యునరేషన్ పెరిగిన తర్వాత చాలా సంవత్సరాలు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. అప్పుడు పోరాటం అంత కష్టం చేసామంటే ఏ ఉపాధి పోకుండా అసలు ఇప్పుడు ఉపాధి అయిపోయింది. ఇప్పుడంతా కష్టం చేయాలి. అసలు మీకు జీతం అసలు మీరు వద్దు, అవసరం లేదు. ఇంకా మాకు ఈఆర్ఓలు అసలు ఈఆర్ఓలే తీసేస్తున్నాము. మాకు ఈఆర్ఓ ఏఓలు కానీ, ఏఈలు కానీ, ఏడీలు కానీ, డిఈలు కానీ, ఎస్సీలు కానీ మన కింద ఇంత రిపోర్ట్ పంపించారు. అసలు మన అవసరం లేదనుకుంటున్నారు. దరిద్రం పేదలతో టీసీలతో అనుకుంటున్నారు. వాస్తవా కాదా చెప్పండి? మరి అట్లా అనుకుంటున్నప్పుడు మన అధికారులు పక్కా పెట్టి ఏదైతే పోయిందిలే అనుకో, మన సేవలు అన్నీ మర్చిపోయారు. ఒకరోజు ఆదివారం సెలవు ఇవ్వకుండా, పండగ సెలవు ఇవ్వకుండా, 10 పిఆర్లు వచ్చినా 20 పిఆర్లు వచ్చినా పోయి కలెక్షన్ చేయాలనేది అన్నీ చెప్పినవన్నీ మర్చిపోయారు అధికారులు. అప్పుడు ఎలా పుచ్చుకున్నారు? ఇప్పుడు కలెక్షన్ లేదు కదా, ఫ్రీయే కదా. గవర్నమెంటే మంచిగా వాళ్ళకి డబ్బులు పంపిస్తుంది ఈఆర్ఓకి బడ్జెట్ నుంచి. 300 కోట్లు అంటే 300 కోట్లు ఎన్ని లెక్కేస్తే 0 బిల్లు వస్తే అన్ని టకటా కొడుతున్నారు. ఇంత బడ్జెట్, ఇంత ఎన్పీడీసీలకి ఇంత అమౌంట్ రావాలి, 0 బిల్లు అంటే గవర్నమెంటే పంపిస్తుంది. ఇప్పుడు అవసరం లేకుండా అయిపోయాను. అంతా మర్చిపోయారు. సైకిల్ మీద తిరిగి కలెక్షన్ చేసింది మర్చిపోయారు. వాగులు వంకలు దాటుకుంటూ కలెక్షన్ చేసింది మర్చిపోయారు. బస్సు లేని గ్రామాలకు నడుచుకుంటూ పోయింది కలెక్షన్ చేసింది మర్చిపోయారు. అంటే నేనేది ఏంటంటే ఇప్పుడు కూడా మనం సంఖ్య తగ్గుతున్నారు. నా బాధ ఏంటంటే మిగతా వాళ్ళు చెప్పండి. చాలామంది మా దగ్గర కూడా మా ఖమ్మం జిల్లాలో కొంతమంది అన్నారు, అన్న 4 నెలలు 5 నెలలు జీతాలు లేవు కదా, రోజులు మాకు ఎట్లా డబ్బుల్లో అంటే. అదే కనుక ఫైరవ్ గారి ఒక 324 నాయకుడు, 1104 నాయకుడు, అధికార పార్టీ ఓ శ్రీధర్ సారు ఎలా 2 లక్షలు పట్టుకురండి 5 నిమిషాలు ఇక మినిమం వేసి ఆట ఏముంది, పర్మనెంట్ కాదు ఇప్పిస్తా అంటే అప్పు తీసుకొచ్చి 2 లక్షలు పెట్టుకొని మాత్రం ఇస్తారు. నేను వాస్తవం మాట్లాడుతున్నా కాంగ్రెస్, దయచేసి ఏమనుకోవద్దు. ఫైరవ్ గారి సంఘాల గురించి నాకు తెలుసు. నేను 35 సంవత్సరం యూనియన్ లీడర్గా పనిచేయబట్టి ఒక్కొక్క సంఘాలు ఎంత సంపాదిస్తారు, వాళ్ళు అక్రమాలు చేస్తారు. ఎన్ని చేసినా కానీ ఆ కార్మికులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, అలానే ఉంటారు, బయటికి రారు. మనం ధర్నాకి మన సమస్య కోసం పోయింది. రమేష్, రేపు ప్రజాభవన్ వచ్చే కార్మిక సోదరిమణులందరూ పొద్దున్న 7 గంటలకల్లా అక్కడ రావాలా. ఎక్కడా మిస్ కావద్దు కామ్రేడ్స్. ఈ రోజు కన్నా రేపు అది ఇంపార్టెంట్. అక్కడికి వస్తే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు కూడా ఉంటారు. మీరందరూ మనకి అందరికీ రేపు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే జిల్లాలో ఇచ్చిన అపాయింట్మెంట్ వేరు, ప్రతి జిల్లా ఇప్పుడు అందరం కలిసి మాకుముడిగా పోతున్నాం కాబట్టి మీరందరూ అక్కడ రావాల్సిందిగా పదే పదే కోరుకుంటూ, లేడీస్ ఏం ఇంపార్టెంట్, దిస్ ప్రోగ్రామ్ ఇస్ లేడీస్ ఇంపార్టెంట్. మీరందరూ ఎక్కడ ఉంటే షెల్టర్ తీసుకోండి, కంపల్సరీ రావాల్సిందే కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.